బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ నగరంలో దారుణం జరిగింది. భారత రాష్ట్ర సమితికి చెందిన నగర మాజీ మేయర్ నీతూ కిరణ్ భర్త దండు చంద్రశేఖర్ పై ఓ ఆటో డ్రైవర్ విచక్షణారహితంగా దాడి చేశాడు. తొలుత భౌతికంగా దాడి చేసిన ఆటో డ్రైవర్ ఆ తర్వాత సుత్తితో ఆయనపై విరుచుకుపడ్డాడు. దీంతో మేయర్ భర్తకు తీవ్రమైన గాయాలు కాగా ఈ ఘటనా స్థలానికి స్థానిక కార్పొరేటర్ కార్యాలయం వద్ద జరగడం గమనార్హం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే తన భూమి కబ్జా చేసినందుకే మేయర్ భర్త దండు శేఖర్ పై దాడి చేసినట్లు ఓ వ్యక్తి సెల్ఫీ వీడియోలో విడుదల చేశాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ నగరంలో దారుణం జరిగింది. భారత రాష్ట్ర సమితికి చెందిన నగర మాజీ మేయర్ నీతూ కిరణ్ భర్త దండు చంద్రశేఖర్ పై ఓ ఆటో డ్రైవర్ విచక్షణారహితంగా దాడి చేశారు. తొలుత భౌతికంగా దాడి చేసిన ఆటో డ్రైవర్ ఆ తర్వాత సుత్తితో ఆయనపై విరుచుకుపడ్డాడు. దీంతో మేయర్ భర్తకు తీవ్రమైన రక్త గాయాలు అయ్యాయి. ఈ ఘటన స్థానిక కార్పొరేటర్ కార్యాలయం వద్ద జరగడం గమనార్హం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తన భూమి కబ్జా చేసినందుకే మేయర్ భర్త దండు శేఖర్ పై దాడి చేసినట్లు ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. इतनी मन्नतें कर मैं बहुत मन्नतें किया, इतनी मन्नतें करा उसके साथ से, इतना गुजारिश किया, आप उनके पेट में मुंडी तक डाला कि ये मुझे मेरी जमीन मत छीनो, मेरी जमीन मुझे दे दो। वो जमीन पे वो गोपाल बोलते से उन लोगों का कब्जा है। वो गोपाल की गैंग को इन्हें पूरा मेंटेनेंस करता, वो पूरा कब्जा उन लोगों का, उन लोग आके कब्जा करते इन्हें वहाँ बैठ के रहता। तो मुझे एक जना बोला था कि ये शेखर अन्ना के पास जाओ, तो शेखर अन्ना के पास मैं जब गया था तो ये गोपाल जो मेरी जमीन कब्जा कर रहे इन लोग सब वहाँ बैठ के थे, सब मेरा तमाशा कर रहे थे, मुझे 2 लाख रुपए मांगने की डिमांड कर रहे थे, 2 लाख रुपए दो बोल रहे थे। तो मैं ऑटो चला तो मैं उतने पैसे नहीं दे सकता। मुझे कांग्रेस के परेड में वो जमीन मिली, अल्लाह के वास्ते मुझे कांग्रेस वाले सपोर्ट करो। और शेखर को मैं जान से मार दिया, पता नहीं उन्हें जिंदा रहता है नहीं रहता नहीं मालूम, यानी तो मेरे को उन्हें मार देता था, क्योंकि वो जमीन पे जाने से मेरे को कई बार धमकियां दिया उन्हें कि मत जाओ जमीन पे वरना आपको जान से मार देता हूँ। प्लीज कांग्रेस वालों से गुजारिश कर रहा हूँ मैं कि कांग्रेस वालों से, मैं 10 साल ने 15 साल से मैं कांग्रेस में हूँ, कांग्रेस की हर रैली में गया, कांग्रेस का परचम ऊपर किया, मैंने कांग्रेस के परेड में हमको जमीन मिली, घर मिला, सब मिला, मगर वो जमीन आज